హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. గత ఎపిసోడ్లో మనం స్వర్ణామృతం స్టోరీస్, ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మికమైన కథలు అవన్నిటి కూడా జత చేసి గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని ఎపిసోడ్స్గా మన పత్రి మేడం గారి యొక్క కథలు చాలామంది ప్రతిసారి కోరుకుంటూనే ఉంటారు. ఎక్కడో చిన్న వెళ్తుందనే ఒక విషయంతో మళ్ళీ మీ అందరికీ కూడా సేమ్ ఎనర్జీతో పత్రి మేడం గారి అన్ని కథలన్నీ కూడా మళ్ళీ వినిపించడం జరిగింది. చాలామంది ప్రేక్షకులు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఈ యొక్క కథలు చాలా చాలా సింపుల్గా అండ్ పవర్ఫుల్గా ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఇన్స్పైర్ చేసే విధంగా ఈ కథలు ఉండడం అనేది ఈ యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం గారి యొక్క ప్రత్యేకత. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ 87వ స్వర్ణామృతం ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క జీవిత చరిత్రలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు, విశేషాలు, జీవిత అనుభవాలు, వీటన్నిటితో పాటు మన ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు పత్రి మేడం గారితో ఈ యొక్క స్వర్ణామృతంలో ఇంకొన్ని ఆధ్యాత్మికమైన జ్ఞానంతో కూడిన సంభాషణ ఈరోజు మనం చర్చించుకుందాం. మేడం, వెల్కమ్ మేడం. మేడం, లాస్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ స్టోరీస్ ద్వారా ఒక్కసారిగా అందరినీ మళ్ళీ ఒక్కసారి నాకు నేనే మర్చిపోయాను ఆ కథ నేను చెప్పానా అని. ఓకే, 4 అద్భుతమైన కథలు. ఒకటేమో కృష్ణుడు కంసుడిది అండ్ రాజ్యంలో మీకేం కావాలంటే అవి తీసుకోండి అని చెప్పినప్పుడు ఒక చిన్న బేబీ వచ్చే ఏకంగా నువ్వే కావాలి అని చెప్పడం. అండ్ ఇంకొకటేమో ఇద్దరు శిష్యులకి గురువు ఒకరికి ప్రాపంచికంగా కావాలి అంటే కంప్లీట్గా ఎత్తుకోమని చెప్పేసి ఒక ఎంటీ బ్యాగ్ ఇవ్వడం, ఒకరికేమో ఆధ్యాత్మికత కావాలి అంటే వాళ్ళు ఫుల్గా నింపి ఇచ్చేసి వాళ్ళిద్దరిని పంపించి సో వారి యొక్క జర్నీలో తిరిగి ఎలా వచ్చారు, ఒకరేమో ఎంటీగా వచ్చారు, ఒకరేమో బరువుగా వచ్చారు. సో ఏ దారి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించారు. అండ్ ఈ స్టోరీస్ అన్నీ కూడా మేడం మీరు ఆల్రెడీ చెప్పినా కూడా మళ్ళీ ఆ కథలన్నీ కూడా ఒక్కసారిగా ఒకే ఎపిసోడ్లో అన్ని చూడడంతో ఒక బంపర్ ఆఫర్గా ఉండింది. బాగుండేది నాకు కూడా, నేను చూసాను, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ రాజ్యంలో కూడా బేబీ వచ్చేసి రాజ్యంలో పట్టుకోవడం అండ్ అందులో నుంచి అవుట్కమ్ చాలా అద్భుతంగా ఉండేది. అంటే పట్టుకోవాల్సింది పట్టుకోవాలి, అప్పుడు మొత్తం అంతా కూడా వస్తుంది. ఏదో చిన్న చిన్న వాటికి ప్రాకులాడకుండా అనేది ఒక మళ్ళీ అంటే మీ ప్రతి కథలో కూడా మనకి ఈ జీవితంలో మన డే టు డే యాక్టివిటీస్లో ఎంతవరకు అవసరం అనే ఆ పాయింట్ మీరు చాలా బాగా తీసుకొస్తారు మేడం ఆ కథ ద్వారా. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ద స్వర్ణామృతం స్టోరీస్. జస్ట్ అలా చెప్పుకోవడం కాకుండా మన దాన్ని విశ్లేషించుకోవడం, అది మళ్ళీ స్పిరిచువల్గా అది ఎక్కడ మనకు కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ చేయాలి. మీరు అలా చేస్తున్నారు అక్కడ. అండ్ అవంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఉంటున్నాయి మేడం ఆ స్టోరీస్. అండ్ కృష్ణుడిది కంసుడిది అది కూడా సూపర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు దాన్ని. చెప్పే విధానంలో మీరు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. ఎందుకు బాధపడుతున్నాడని నేను అసలు విన్నప్పుడు, నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా ఎక్కడ ల్యాండ్ అవుతుంది ఈ స్టోరీ అనేది, ఎందుకు బాధపడుతున్నాడు ఆ ఖైదీ రెండు చూసి అనేది. కృష్ణుని గీసింది నా చిన్నతనందే, ఆ ఒక కంసుని గీసింది కూడా నేనే. సో ఒక్కసారిగా ఆ సెల్ఫ్ చెక్ ఒక్కసారిగా సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు ఎటువైపు
ప్రయాణిస్తున్నాం యా అనేది ఆ 2 ఇమేజెస్ ఏదైతే ఆర్ట్ వర్క్ ఉండిందో అది చూసి మళ్ళీ ఒక ఇన్నర్ ట్రావెల్ కంప్లీట్గా చేయడం అనేది ఎస్ ఆ స్టోరీ అవుట్కమ్ చాలా బాగుండింది. సో అలాగా ఒక సెల్ఫ్గా మేడం మనం ఎప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి అనేది ఎంతవరకు మనకి చాలా ఇంపార్టెంట్. అది ఎప్పటికప్పుడు మనం చూసుకుంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. ఎప్పటికప్పుడు క్లారిఫై చేసేస్తాం ఓకే దాన్ని క్లీన్ చేసేస్తాం. నువ్వు ఎప్పటికప్పుడు ఇప్పుడు చేసింది ఎప్పుడో ముసలిదానం అయ్యాక చూసుకున్నావు అనుకో, నువ్వు దాన్ని తిరగ రాయలేవు. ఇంకా టైం కూడా లేదండి. రేపు ఏమవుతుందో మనకే తెలియదు. అప్పుడు ఇంకేం లాభం లేదు. ఓకే కానీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో నెక్స్ట్ డే నుంచి ఇది ఎప్పుడైతే సెల్ఫ్ చెక్ చేసుకోవడం మొదలెడతామో అప్పుడు ముందరదంతా కూడా ఒకసారి రివైండ్ చేసుకొని చూడాలి. ఓకే ఓకే ఎప్పుడైతే ఎవ్రీడే రివైండింగ్ ఉంటుందో ఇంకా హై. అందుకే పొద్దునంతా చేసింది రాత్రి పడుకునే ముందర ఒకసారి మేము రివైండ్ చేసుకున్నాం అనుకో, డే టు డే నువ్వేం చేసావు, ఏం మాట్లాడావు, ఏం తప్పులు చేసావు, ఏం కరెక్ట్గా చేసావు. ఎప్పుడైతే నువ్వు అవన్నీ తెలుసుకుంటావో నువ్వు అప్రిషియేషన్ నువ్వే చేసుకోగలవు, తప్పులు సరిదిద్దుకోగలవు. సో అంత లైఫ్ స్పాన్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, ఆ సెల్ఫ్ని ఒక చెక్ చేసుకోవడంలో మనకు సెల్ఫ్ అనే పదం తీసుకుంటే మనకు ఒక చాలా వరకు రకరకాల పదాలు రకరకాల అర్థాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో ఈరోజు ఒక సెల్ఫ్ అనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మేడం. యా సో విల్ గో విత్ డిఫరెంట్ సెల్ఫ్. ఎస్ డెఫినెట్లీ బాగుంది మేడం. అండ్ ఆ సెల్ఫ్ చెక్ చేసుకునే ప్రాసెస్లో మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి మేడం. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నప్పుడు ఆ మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చెక్ చేసుకోవడమా, లేకపోతే దాన్ని మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కోరుకునే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట? నో ఎదుటి వాళ్ళ దగ్గర కోరుకునేది కాదు, మనకి మన ఆత్మాభిమానం అంటాను చూసావా, దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే ఆత్మగౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవి ముఖ్యంగా ఉండాల్సినవి. అది సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినవి. ఓకే ఓకే ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్తో బిహేవ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ట్రూత్. ఓకే ఓకే వాళ్ళు ఏ తప్పు చేయరు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళకు ఉందనుకో అప్పుడు వాళ్ళు ఏం తప్పు చేయడానికి అవసరం ఉండదు. ఓకే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇంకా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎత్తి చూపించేంత ఇదిగా ఉండరు. పదాలు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్. ఇంకో 2 పదాలు ఉన్నాయి, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఓకే. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ 2 ఒకలాగే కనిపిస్తాయి మనిషికి. ఏమవుతుంది, ఇప్పుడు నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకో, నువ్వు ఆ విషయానికి గట్టిగా నిలబడి ఉంటావు. కొంతమంది ఏమంటారంటే దాన్ని నీకు అహంకారం అనే పేరు కూడా పెడతారు, అర్థం కాక. ఓకే అంతే కదా. సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఏంటి, నలుగురు నన్ను గుర్తించాలి, నలుగురిలో నేను పైకి కనపడాలి అనేది సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఈ 2 కూడా గోస్ టుగెదర్ చాలా వరకు కూడా. ఓకే, చిన్న తేడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏంటంటే నిన్ను గౌరవించుకుంటూ నీ యొక్క దాన్ని ఏమంటారంటే ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా పర్ఫెక్ట్గా ఉండడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, అది చాలా కష్టం దాన్ని మెయింటైన్ చేయడం, చాలా కష్టం. ఎందుకంటే బయట టెంప్టేషన్స్ చాలా ఉంటాయి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేయాలంటే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ. ఓకే, ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటావా, కేర్ నాట్. ఓకే, అంతే కదా. ఎక్కడైనా కూడా నేనే అధిపతిని చూపించుకోవడం చాలా ఈజీ అందరికీ, చాలా ఈజీ అది. ఓకే,
సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సంపాదించుకోవడం అనేది ఇట్ ఈస్ లైక్ ఇంప్రూవింగ్ దర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్ కాన్ఫిడెన్స్ మీద కాన్ఫిడెన్స్ అండ్ దానికోసం వర్క్ చేయక్కర్లేదు. ఇప్పుడు సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోసం నువ్వు చాలా కష్టపడాలి. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది నువ్వు అచీవ్ చేయాలంటే ఎంతసేపు నువ్వు స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉండాలి. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్కి అక్కర్లే, యు ఆర్ యాజ్ యు ఆర్. సో ఆ రకంగా చెప్పాలంటే అది అవుటర్, ఇది ఇన్నర్. అంతే, ఇన్నరే ఇది కంప్లీట్ ఇన్నర్. ఇన్నర్. ఓకే. సో వీటి కోసం కష్టపడాలంటే, ఇన్నర్ కోసం కష్టపడడం అంటే మళ్ళీ దే హ్యావ్ టు గో ఇన్నర్ జర్నీ. యా. అప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ వాళ్ళు ఏం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఆ పర్ఫెక్షన్లో ఒక్కొక్కసారి కొంతమందికి అది అహంకారంగా కనిపించవచ్చు, ఈగోగా కనిపించవచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ని ఈగో కింద కూడా కొంతమంది తీసుకుంటారు. ఓకే. కానీ అది కాదు. చాలా స్మాల్ డిఫరెన్స్ ఉంది ఆ ఈగోకిను సెల్ఫ్ రెస్పెక్ట్కి. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది ఏంటంటే అందరిలోకి నేను గొప్ప అని ప్రతిసారి చెప్పుకుంటూ కూర్చోవాలి నేను. సో అక్కడ ఈగో ఎంటర్ అవుతుంది మేడం. అక్కడ ఈగో ఎలాగా ఉంది, ఈగో ఉంది కాబట్టి సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెంచుకుంటున్నాడు వాడు. ఓకే. సెల్ఫ్ ఇమేజ్. ఈ ఈగోతో పాటు ఏమవుతుందంటే హీ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్, హీ హ్యావ్ టు ప్లే లాట్ ఆఫ్ డ్రామాస్. ఓకే. ఒకసారి తనే ఇరుక్కుపోవచ్చు. అది ఎన్నో నాళ్ళు మెయింటైన్ చేయలేడు. ఎంతకన్నా నువ్వు సెల్ఫ్ ఇంపార్టెన్స్ని చూపించుకుంటూ ఉండగలవు? ఎన్ని చోట్ల చూపించుకుంటావు? అక్కడక్కడ డౌన్ అయిపోతూ ఉంటావు. అన్ని చోట్ల నువ్వు గెలవవు దాంట్లో. నువ్వు చిన్న చిన్న పిల్లల మీద సెల్ఫ్ ఇంపార్టెన్స్ చూపించుకోగలవు, కానీ పెద్ద పెద్ద అనకొండల మీద చూపించుకోగలవా? ఇట్లా అయిపోతావు. ఇప్పుడు అందులో ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ చూపించుకునే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండే వాళ్ళ దగ్గర వీళ్ళ ఆటలు సాగు. ఓకే. ఇది మైండ్, అక్కడేమో సోల్ పవర్. వాళ్ళ దగ్గర కన్నెత్తి చూడలేరు కూడా వీళ్ళు. ఐ కూడా చూడలేరు, ఎందుకంటే వాళ్ళ స్తోమత లేదు వాళ్ళకి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక ప్రాపంచికంగా ఉంటుంది, ఇది ఒక ఆధ్యాత్మికంగా. ఎస్. సో నిజంగా ఒక యోగుల్ని మామూలు వాళ్ళు కళ్ళలో కలిపి చూడాలంటే సరిపోదా? అస్సలు ఆ ఎనర్జీ వేరు. వాళ్ళ ఎదురు పడలేరు వాళ్ళు. ఓకే. బాగుంది మేడం. అంటే సో మనము ఒక జర్నీ, ఒక ఈ స్పిరిచువల్ జర్నీలో కావాల్సింది ఏంటంటే ఒక సెల్ఫ్కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఈ రకంగా మనం తీసుకోవాలి. ఇంపార్టెన్స్ కోసం కాదు. నీ ఒక అభిమానాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఓకే. ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని. సో అక్కడ ఆత్మ అనేది ఆత్మ అనేది ఉంది. సెల్ఫ్ అంటే ఆత్మ. ఓకే. ఈ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే పనులే మనం చేస్తుంటాం. అలాగే బిహేవ్ చేయాలి, అలాగే ఉండాలి. సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోరుకునేవాడు ఏంటంటే తనకంటే తక్కువ వాళ్ళకి మీద ప్రతాపం చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా పవర్ కాన్షియస్. అంతే, పవరే అది. ఓకే. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటే పవరే. మేడం ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్, ఇంకొక కొద్దిగా ముందుకి వెళ్తే సెల్ఫ్ సర్వీస్ అని మనం తీసుకుంటే కనుక ఆ సర్వీస్ సెల్ఫ్కి అసలు చేసుకోవడం అనేది అసలు నిజమైన సర్వీస్ ఎలా చేసుకోవచ్చు మేడం? సెల్ఫ్ సర్వీస్ అంటే నిజంగా చేసుకోవాలి అంటే సెల్ఫ్ సర్వీస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసేదే సెల్ఫ్ సర్వీస్. ఓకే. ఏది నువ్వు రిటర్న్లో ఆశించకూడదు. అప్పుడు అది సెల్ఫ్ సర్వీస్ అవుతుంది. నీకు నువ్వు ఆత్మ కోసం మాట్లాడుతున్నావా లేక సర్వీస్గా మాట్లాడుతున్నావా? ఆత్మకి. ఇప్పుడు ఆత్మకి ఏం చెప్పాలంటే నువ్వు ధ్యానం తప్ప ఇంకేం లేదు, వేరే మార్గమే లేదు.
సర్వీస్ అనేది. ఓకే దానికి ఇంకా సర్వీస్ అక్కర్లే, ధ్యానం. యు ఆర్ దట్. ఓకే ఓకే సర్వీస్ అనే పేరు చెప్పామంటే సేవ. సర్వీస్ అంటే సేవ. నువ్వు సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటి? వేరే వాళ్ళ కోసం చేసేదే సర్వీస్. మనము ఇంకోళ్ళ కోసం చేసేది సెల్ఫ్ సర్వీస్. ఓకే సెల్ఫ్ ప్లస్ సర్వీస్. సో రెండు సపరేట్. యా. చాలామంది ఇంకో విధంగా కూడా ఆలోచిస్తే ఏమైందంటే, చాలామంది హోటల్లోకి వెళ్తాం, బోర్డు రాస్తారు సెల్ఫ్ సర్వీస్ అని. యా అంటే నీకు నువ్వు వడ్డించుకో అని. వావ్ ఎస్ అంతే కదా. అవును మేడం. నీకోసం నువ్వు వడ్డించుకో, నీకోసం నువ్వేం చేయాలి? సర్వీస్ చేయాలి. వావ్ వండర్ఫుల్ మేడం. నీకోసం నువ్వు వడ్డించుకోవడంలోనూ, నీకోసం నువ్వు సేవ చేయడంలోనూ ఎంత తేడా ఉంది. అవును. నీకోసం నువ్వు ఎలాగా నువ్వు బతుకుతున్నావు, నీకోసం నువ్వు ఎలాగే అన్నీ చేసుకుంటున్నావు. ఇంకా సర్వీస్ ఏముంది దాంట్లో? సర్వీస్ అని ఎలా పేరు పెడతాం మనం? ఒకవేళ ఇది స్పిరిచువల్ అయితే. స్పిరిచువల్ అయితే కరెక్ట్. సో మనకి మనం చేసుకోవడం, మనకు మనం చేసుకోవడమే. మనకు మనం చేసుకోవడమే. మనకు మనం చేసుకోవడం, మన తృప్తి కోసం మనం ఇంకోళ్ళకి సేవ చేస్తున్నాం. మన తృప్తి కోసం, మన తృప్తి కోసం, సెల్ఫ్ తృప్తి కోసం. ఓకే. సో సెల్ఫ్ కోసం సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయాలి. సెల్ఫ్ కోసం సర్వీస్ చేయాలి. దట్ ఈస్ సెల్ఫ్ సర్వీస్. అంతేగాని వడ్డించుకోవడం కాదు మన ప్లేట్లో మనం. ఓకే. అందరి ప్లేట్లలో ఉన్నాయో లేదో చూడడం సెల్ఫ్ సర్వీస్. వావ్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. అంతే కదా. కరెక్ట్. అందరికి ప్లేట్లో ఉందో లేదో చూసుకోవడం అనేది దట్ ఈస్ సెల్ఫ్ సర్వీస్. సెల్ఫ్ సర్వీస్ అంటే వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పోవడం కాదు. వాళ్ళు పెట్టుకున్నారు, అది ఏదో హోటల్లో వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, అది దీంట్లో వర్తించదు. ఓకే. స్టూపిడ్గా అనిపిస్తుంది సెల్ఫ్ సర్వీస్ అంటే. సో ఆ ప్రాసెస్లో మేడం మన యొక్క థింకింగ్ ఆ ప్యాటర్న్ కూడా కంప్లీట్గా ఇప్పుడు ఎదుటి వాళ్ళకి సర్వీస్ చేయడమే దట్ ఈస్ ఆ సెల్ఫ్ కోసం చేస్తున్నాం అనే ఒక క్లారిటీ వచ్చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో చేస్తూ ఉన్నప్పుడు సో అంతా కూడా ఇంకా మనమే అయిపోతాం. అంతే, మనమే అవుతాం. మన కోసం మనం చేస్తున్నాం కాబట్టి మన కోసం మనం చేసుకుంటాం. అవతవాడు కూడా దేవుడు అనే భావనతోటి కనుక మనం చేస్తే అది సెల్ఫ్ సర్వీస్ అవుతుంది. ఆ సెల్ఫ్కి మనం సర్వీస్ చేస్తున్నాం. ఇంకా బాగుంది మేడం ఇది. ఆ సెల్ఫ్కి మనం సర్వీస్ చేస్తున్నాం. ఆ సెల్ఫ్కి మనం సర్వీస్ చేస్తున్నాం. ఓకే. సో దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. ఫైనల్ స్టేజ్, అది ఫైనల్ స్టేజ్. ఫైనల్ స్టేజ్ అదే నువ్వు ఆ అండర్స్టాండింగ్ రావాలంటే బేసిక్ నుంచి వెళ్ళాలి. యా. సో సార్ చెప్తాను మేడం, ఒకసారి ఎన్లైటన్మెంట్ అయ్యాక కూడా అందరికి ఎన్లైటన్మెంట్ టీచ్ చేయడానికి మళ్ళీ ఇన్కార్నేషన్ తీసుకుంటారు. రావాలి అందరు టీచ్ చేస్తారు. సో ఈ మీ చెప్పింది మీకు ఎగ్జాక్ట్గా అదే మేడం. అందరికీ సర్వీస్ చేయడమే నీ సెల్ఫ్. ఎస్. అప్పుడు ఇంకా నువ్వు నేను అనేది అక్కడ ఏం లేదు. ఇది కొలమానం తీసేయాలి. ఓకే. అది తీసేస్తేనే మనం ఇంకోళ్ళకి సర్వీస్ ఈజీగా చేయగలం. వాళ్ళ కడుపు నిండితే మన కడుపు నిండుతుంది అని ఎప్పుడైతే మీకు భావిస్తావో అప్పుడు ఇంక హాయిగా సర్వీస్ చేస్తావు. అవును. వాళ్ళందరికీ పెట్టడమే నీ ఒక సంతోషం అనిపిస్తే నీ ఆత్మకి. ఇప్పుడు సార్ చూడు ఎలా వడ్డిస్తారు అందరికీ. అలసిపోయి వచ్చినా సరే అక్కడ వంట చేసి అందరికీ వడ్డించి, అది కూడా బాగుందా లేదా అడిగి మారు వడ్డించి, ఇదంతా సర్వీస్ కదా, సెల్ఫ్ సర్వీస్ కదా. అది ఇంకా ఆయనకి సెల్ఫ్ అనే మాట తీసేయాలి, సర్వీస్ అని పెట్టచ్చు. బికాస్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ ఎవ్రీబడి. అది అసలు ఎవరికీ సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఇంతవరకు ఏ గురువు అలా చేయలేదు. ఎవరు వచ్చి మామూలు జనాలకి స్టాఫ్కి వడ్డిస్తారు? ఏ ఆశ్రమాల్లో వడ్డిస్తున్నారు ఆ గురువు? లేదు. ఎంతసేపు నా మీద డిపెండ్ అవ్వు, నేను చేస్తా, నా మీద డిపెండ్ అవ్వు అని చెప్పే గురువులే తప్ప ఇలాగా అన్నిట్లోనూ నేను ఉన్నానని చెప్పే గురువు చాలా తక్కువ. అందరితోనూ కలిసి. ఓకే.
అది సెల్ఫ్ సర్వీస్. హీ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ వాట్ హీ హ్యావ్ టు డూ అండ్ హీ యాజ్ ఎ గురు. గురువు ఏం చేయాలో అది ఆయన చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. అందరూ కూడా అది ఫాలో అవ్వాలి. నేను చెప్పేది అది, అందరూ కూడా అది ఫాలో అవ్వాలి. అది సార్ చేసి చూపించేస్తున్నారు. ఆయన చేసి చూపిస్తున్నారు, మనం ఎంతవరకు దాన్ని చేస్తున్నాం. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఈ చేతలే. ఆయన ఏం చేస్తున్నారో అది మనం చేయడమే మనం నేర్చుకోవాల్సింది. ఆయనకి ఎక్కడ సెల్ఫ్ ఇంపార్టెన్స్ లేదు. ఎన్ని బిరుదులు వచ్చినా ఏం వచ్చినా కేర్ నాట్, అవి నాకు కాదు అన్నట్టు, అసలు అది తనకి అవసరం లేదన్నట్టు, అది అందరిదని చెప్పేసి అందరిది అన్నట్టు మొత్తానికి ఆయన దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు సోకాళ్ళ బిరుదులన్నీ ఇప్పుడు బ్రహ్మర్షి, పితామహ, పత్రిజీ అంటారు. ఆయనకి సుభాష్ పత్రి గారు అన్నా కూడా ఆయన పలుకుతారు. ఇవన్నీ మన సంతోషం కోసం అంటున్నాం. వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు హిమ్. హీ డజంట్ నీడ్ దట్, హీ డజంట్ వాంట్ దట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, ఈ రెస్పెక్ట్ మనము ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ తోటి ఈ పదాలన్నీ పలికే బదులు ఆయన చేసే పని చేస్తే చాలు, రెస్పెక్ట్ ఇచ్చినట్టే. సార్ కోరుకునేది కూడా యా. ముఖ్యంగా ఈ సెల్ఫ్లెస్ సర్వీస్, ఇప్పుడు సెల్ఫ్ సర్వీస్ కంటే సెల్ఫ్లెస్ సర్వీస్ ఉంటుంది చూడు. ఏది నా కోసం సెల్ఫ్లెస్ అంటే సెల్ఫిష్నెస్ లేకుండా. ఇప్పుడు నేను సర్వీస్ చేస్తున్నప్పుడు ఇది నేను చేస్తున్నాను, నేను చేశాను, నేను 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 అనే పదాన్ని 100 సార్లు పలుకుతారమ్మా. ఎన్నిసార్లు నేను చెప్పానో ఇది నేను అనేది తీయండి అంటే నేను కోసమే వస్తున్నారు ఇక్కడికి. ఓకే. ఎంతోమంది ఆ నేను అనే భావన ఎందుకు చంపేసుకోరో వాళ్ళకి నాకు అర్థం కాదు. ఇంకా ఎందుకు నేను దాంట్లోనే వేగుతూ ఉంటారు. ఆ నేను అక్కడే కాల్చేయాలి. అప్పుడు ఆయన ఇప్పుడు ఈయన ఇన్ని చేశారు, ఎప్పుడన్నా నేను అనే పదాన్ని పొరపాటున కూడా ఆయన నోట్లోంచి నేను వినలే. అదే అద్భుతం. ఇవన్నీ నేర్చుకోవాలి మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే ఈ సెల్ఫ్ సర్వీస్ అన్నా, సెల్ఫిష్నెస్ లేకుండా చేసే సర్వీస్ అన్నా, ఇవన్నిటికీ అర్థాలు మనకు వచ్చేస్తాయి. సెల్ఫ్ ఇంపార్టెన్స్ లేకుండా ఉండడం కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకడం కానీ. ఓకే. మేడం, ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నా, సర్వీస్ చేస్తూ ఉన్నా కూడా ఆ నేను అనేది చాలా కష్టం మేడం. చాలా కష్టం. కాసేపు అలా కాన్షియస్లో కాసేపు ఆరాలో ఉంటుంది, ఒక్కసారి మళ్ళీ ఇంకో డిఫరెంట్ ఆరా పోయేసరికి సిచ్యువేషను, పీపుల్, హడావిడి చూసేసరికి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మళ్ళీ ఆ నేను అనేది మళ్ళీ డెవలప్ అవుతుంది. సో ఎంత ప్రతిక్షణం ఎంత అవేర్నెస్తో ఉండాలి. ఎస్, ఆ నేను అనే భావన చాలా, దాన్ని ఏమంటారు, రోగం. అదొక రోగం. నా ఉద్దేశంలో అదొక రోగం. ఆ రోగం పోవాలంటే అది మన ముందరన్నా పోగొట్టుకోవాలి, లేకపోతే వచ్చే జన్మలో అన్నా పోవాలి. అది పోగొట్టుకోవాలంటే ప్రాక్టీస్. మనం మాట్లాడుతున్నప్పుడు నేను అనే మాట రాకుండా మాట్లాడితే ఎంత బాగుంటుంది అని అప్పుడు మనం ఆలోచించాలి. ఓకే. ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆన్ దాట్. ఓకే. ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. నేను అనే దానిపైన నేను అనేది లేకుండా చేసుకోవాలి. అందుకే కదా మొన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను, నేను అనేది కాకుండా, నువ్వు అనేది కాకుండా, మనము అనేది తీసుకొస్తే అప్పుడు నేను అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది, మనలోకి వచ్చేస్తుంది. ఓకే. ఇది నాది, వ్యాలీ నాది, వ్యాలీలో చేసిందంతా మేమే, లేకపోతే మేము డబ్బులు పెట్టకపోతే ఇది ఇంతవరకు వచ్చేది కాదు. ఇదే కాదు, కడతాలు కానీ, వశిష్ఠ గౌతమి కానీ, సో వాట్ ఎవర్
ఈ మాటలు చాలా ఈ మధ్య నాకు అవి వింటుంటే చాలా చిల్లరగా అనిపించేస్తున్నాయి. అలా మాట్లాడకూడదు. నువ్వు చేసింది చెప్తారు కదా, ఈ చేతితో చేస్తే ఈ చెయ్యి తెలకూడదని. ఓకే, దానం చేసినప్పుడు అవును అవును. అలా ఉండాలి. దానం చేస్తే ఇది చేశామనే భావన వాళ్ళలో ఆ నిమిషంలో చేసిన తర్వాత దీని గురించి మర్చిపోవాలి. ఇంకా మెమరీ కార్డులో తీసేయాలి అది. ఓకే, అప్పుడు నువ్వు అది నిజంగా సర్వీస్ చేసినట్టు అవుతుంది. ఎవరికి చేస్తున్నావు సర్వీసు? నీ ఆనందం కోసం కనుక నువ్వు చేస్తే అది హ్యాపీగా ఉంటుంది. లేదు నా సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోసం సర్వీస్ చేసావా, అది చీప్గా ఉంటుంది. రెండు ఉన్నాయి. ఓకే, అర్థమైందా? సో వాడు దేనికోసం చేస్తున్నాం అనేది, దేనికోసం చేస్తున్నాడు వాడికి ఫస్ట్ క్లారిటీ ఉండాలి చేసేవాడికి. సో అవేర్నెస్ అనుక్షణం అదే టెంపోలో ఉండాలి మేడం. అదే టెంపోలో ఉండాలి. కొద్దిగా అవేర్నెస్ తగ్గిందంటే నేను పైకి వచ్చేస్తుంది. నేను పైకి ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామని చూస్తూ ఉంటుంది అది. ఆ నేను అనే పదం, అంటే ఆ పదం వచ్చినప్పుడు కూడా మేడం మనసుకి ఒక రకమైన ఆనందం, అందుకే మన మైండ్ యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. నాకు నిజంగా ఇవాళ రేపు ఎవరైతే నేను అని మాట్లాడతారో వాళ్ళని చూస్తే చీదరగా ఉంది. చెప్తున్నాను చందు, ఎందుకో తెలియదు. ఈవెన్ అట్ హోమ్ ఆల్సో ఇఫ్ ఎనీబడి టాక్స్ లైక్ దాట్. అంటే మీరు ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తాం కాబట్టి మీకు తెలుస్తుంది మేడం. మేబీ దట్ చాలా చిల్లరగా అనిపిస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మేడం ఇది. చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ దీనివల్లే మనం ఎదుగుతాం. దీంట్లోంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే మన ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని తీసేయాలి మేడం. ఇప్పుడు ఐ అనేది మనం తీసేయాలనే ఒక మంచి స్ట్రాంగ్ అనుకొని మనం దాని మీద వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, సో మాకు ఇప్పుడు మీరు చెప్పిన ఎన్నో ప్రాజెక్ట్స్ ఇందాక చెప్పారు కదా, సో ఆ ప్రాజెక్ట్లో భాగంగా వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా దాన్ని ఒక యాక్టివిటీ కావచ్చు, ఒక ఈవెంట్ కావచ్చు, లేకపోతే ఒక డొనేషన్ డ్రైవ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ వర్క్స్ ప్రాజెక్ట్స్కి. సో దీన్ని ఒకవేళ వాడకుండా ఉండాలంటే ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి మేడం? అంటే వాళ్ళ పనుల్లో అది తను చేశాను అనేది ఫస్ట్ మర్చిపోవాలి. ఓకే, నువ్వేమన్నా మళ్ళీ రిపీట్ ద క్వశ్చన్. అంటే ఇప్పుడు ఐఎన్ఏ ఒకటి మనం దాని మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, తగ్గించుకునే ప్రాసెస్లో వర్క్ చేస్తున్నప్పుడు అట్ సేమ్ టైం వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు ఓకే రకరకాల ప్రాజెక్ట్స్, ఇందాక కొన్ని ప్రాజెక్ట్స్, ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ యాక్టివిటీలో వాళ్ళు చేస్తున్నప్పుడు రకరకాల యాక్టివిటీలో సో వాళ్ళ యాక్టివిటీ చేసేటప్పుడు వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి దృష్టి ఉండాలి మేడం? దృష్టి అంటే పని మీదే ఉండాలి. దృష్టి పని మీద ఉండాలి, ఒక డ్యూటీలాగా చేయాలి. ఎక్కడైతే నేను అనేది రాకుండా ఉన్నంతకాలం ఆ డ్యూటీ కరెక్ట్గా ఉంటుంది. డ్యూటీ అంటే ఏంటి? తన వరకు ధర్మం, తనకి ఏ డ్యూటీ అప్పచెప్పారో అది చేయడం వరకే. ఓకే, ఇది నేను చేశాను అని చెప్పుకుంటూ తిరుగుతారే, అది తప్పు. ఓకే, అది తప్పు. నువ్వేమంటున్నావు? ఆ చేసేవాళ్ళు ఎలా ఉండాలి అని నువ్వు ఉద్దేశం. ఏ ఉద్దేశంతో వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్తో వాళ్ళు ఏం చేయాలంటే ఈ డెవలప్మెంట్ ఎలా చేయాలి, దీని ఇలా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి, ఇంకా డొనేషన్స్ ఎలా డ్రైవ్ చేయాలి, ఈ బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలి, ఈ వ్యాలీని ఇలా ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, సెల్ఫ్ సస్టైన్ చేయాలంటే ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనలు తెచ్చుకోవాలే తప్ప పొద్దుగూకులు నేను ఇచ్చేసాను, నేను అది చేశాను చెప్పుకు తిరగడం కాదు. నిజంగా అలా చేయాల్సిన నువ్వు చెప్తున్న వాళ్ళు ఈ ఆలోచనలతో ఉండాలి. ఓకే, దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని. సో అంటే ఈ అవకాశం మనకు
రాబడింది, దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి. ఎస్, బట్ దానికి కంప్లీట్గా ఆ వర్క్ పెరగాలి అనే ఒక తపనతో చేయాలి, కానీ అక్కడ కరెక్ట్, నేను చేస్తున్నాను అనేది మెల్లిగా అది వెరీ రాంగ్. అది ఇంకా అసలు వాడు చేయడం లేదనే లెక్క చెప్పొచ్చు. నేను చేశాను అని అనుకున్నవాడు వాడు చేయలేదనే చెప్పొచ్చు. ఎవరైతే నిజంగా చేస్తారో వాళ్ళు నేను అనే పదం వాడక్కర్లే, అక్కడ కనపడాలి వర్క్. యా, అర్థమైందా? వర్క్ కనపడాలి అంతే. అంతేగాని పొద్దుకోకులు నేను చేశానంటే యు ఆర్ బూస్టింగ్ అప్ యువర్ సెల్ఫ్, దట్ ఐఎమ్ డూయింగ్ ఆల్వేస్ టెల్లింగ్ అదర్స్ అండ్ టెల్లింగ్ టు యువర్ సెల్ఫ్. మీరు ఇందాక మీరు చెప్పిన ఒక మంచిగా ఒకటి గుర్తొచ్చింది మేడం. అంటే మీరు ఇందాక నేను అన్నప్పుడు వాళ్ళ యొక్క సగం ఎనర్జీ అటు వెళ్ళిపోతుంది, న్యాచురల్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు అది లేకపోతే 100% ఎనర్జీ దీనికి పెట్టచ్చు. అసలు దాన్ని మర్చిపోవాలి. ఆ వర్కే వాళ్ళు అయిపోవాలి, వాళ్ళు అయిపోవాలి అంతే. Because so many masters are there, they do lot of things, but they never utter that word. ఓకే, నేను చేశాను అనే పదం వాళ్ళ నోట్లోంచి నేను ఇంతవరకు వీళ్ళ కొంతమంది అయితే. ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు గారు, అచ్చా, హైదరాబాద్. యా, ఆయన ఎన్ని చోట్ల అదేంటి ఎముక లేని చెయ్యి అంటారు చూసావా, ఆ విధంగా దానాలు చేస్తారు, కోట్లు పెట్టారు. కానీ ఎప్పుడు కూడా ఆయన నోట్లోంచి నేను ఇంత పెట్టాను అన్న ఎప్పుడూ ఎవరికి చెప్పుకోలేదు, గుచ్చి అడిగితే తప్ప. ఓకే, అది కూడా ఎంతో మొహమాటంతో చెప్తారు. అలాంటి మాస్టర్స్ ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. బట్ కొంతమంది ఏంటంటే ఇవ్వకుండానే ఇచ్చాను అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకోళ్ళు ఇచ్చి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా 3 కేటగిరీస్. ఓకే, ఇచ్చినా చెప్పని వాళ్ళు, ఇవ్వకుండా ఇచ్చానని చెప్పిన వాళ్ళు, ఇస్తూ ఇచ్చానని చెప్పేవాళ్ళు. ఓకే, 3. సో మనం వెళ్ళాల్సింది ఫస్ట్ స్థాయికి. దట్ ఈస్ ద టార్గెట్. ఓకే, ఒకప్పుడు మేడం ఏదో ప్రోగ్రాంలో చూసాను నేను, ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతూ ఉంది. అక్కడ ఆ జడ్జి చెప్తున్నా మేడం, ఒక కంటెస్టెంట్ వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు, సో ఆ జడ్జి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అక్కడ నాకు నువ్వు కనపడలేదు, అసలు నాకు డ్యాన్సే కనపడింది. ఒక సూఫీ డ్యాన్స్ స్టైల్లో, అంటే సూఫీ డ్యాన్స్ స్టైల్లో చేసినప్పుడు వాళ్ళకి ఆ నేను అనేది వాళ్ళు కంప్లీట్గా మర్చిపోతారు. విల్ సీ ఓన్లీ డ్యాన్స్ కంప్లీట్గా. సో ఆ రోజు ఆయన అలా కంటెస్టెంట్ గురించి చెప్తూ ఒక జడ్జిగా దాని గురించి చాలాసేపు చెప్పారు మేడం. సో మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఆ వర్కే మనం అయిపోవాలి. ఒక డ్యాన్స్ అంటే డ్యాన్స్ అక్కడ మనిషి అనేది కనపడకూడదు. డ్యాన్స్ మనం అయిపోవాలి. ఆ సంగీతం మనం అయిపోవాలి. అప్పుడు ఇంకక్కడ నేను అనేది లేదా, నేను అది జీరో చేసుకోవడానికే మనం వచ్చాం ఇక్కడికి. అది మర్చిపోయాం. అంటే మనం కూడా ఒక ఆ పనిలో ఒక ఆబ్జెక్ట్ అయిపోతాం అంతే. ఎస్, అందులో ఏకమైపోతాం. చెప్పాలంటే చాలా బ్యూటీ ఉంటుంది మేడం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, వాళ్ళు ఆ విధంగా డ్యాన్స్ చేస్తే మన లోపల ఇది కూడా వైబ్స్ కూడా అలాంటివే అవుతాయి. మనం కూడా డాన్సే చూస్తాం. అవును, ఆ పర్సన్ పర్సన్ని చూడం. అంటే ఇంకా లీనం అయిపోతారు అంతే. సో దీని అర్థమైంది మేడం, అంటే ఏదో పనిలో కంప్లీట్గా లీనం అయిపోతే ఆడ నేను అనేది వెళ్ళిపోతుంది, పూర్తి పోతుంది. ఇప్పుడు డ్యాన్స్లో లీనం అయిపోయారు, ఆడ జడ్జి ఉన్నాడా, ఆడియన్స్ ఉన్నారా ఏంటనేది లేకుండా, సో బికమ్ డ్యాన్స్ కంప్లీట్లీ. అంతే, అలా ఉండాలి. ఉండడం అంటే అలా ఉండాలి, జీరో మైండ్ స్టేట్. ఆ పని మనం అయిపోవాలి, మనం చేసే ధర్మం మనం అయిపోవాలి, ఆ ప్రాజెక్ట్ మనం చేసే దానం మనం అయిపోవాలి. అలా అయిపోతే కనుక ఇంకా మన నేను అనే భావన రాదు ఎవరికి. అది జీరో అయిన వాళ్ళే అలా చేయగలరు, నేను అనే పదం లేకుండా. సో చిట్ట చివరిలో జీరో అవ్వడం అంటే ఇదే మేడం, అంతే, ఇదే కంప్లీట్గా.
అంటే వాళ్ళ ఎనర్జీ కూడా ఇంకా వేస్ట్ అవ్వదు మేడం. ఎలా వేస్ట్ అవుతుంది? ఎందుకంటే స్ట్రాటజీస్ ఉండవు. ఆ నేను పదాన్ని ఎలా వాడాలా అని తపన ఉండదు. ఆ సెల్ఫ్ ఇంపార్టెన్స్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ పాకులాడడం ఉండదు. ఇంకేముంది, ఇంకా హ్యాపీనెస్సే ఉంటుంది అక్కడ. చాలా హ్యాపీగా ఉంటుంది. మేడం నిజంగా మీరు ఈ నేను అనే దానిపైన నేను బాగా వర్క్ చేస్తున్నాను చెప్పడం అది చాలామందికి ఇన్స్పైరింగ్ ఉంది మేడం. ఎవ్రీబడి హ్యావ్ టు వర్క్ ఆన్ ఎవ్రీథింగ్ అమ్మా. ఆ వర్క్ చెయ్యకపోతే అది మనం నేర్చుకోలేము. చాలా ఈజీ నేను నేను అని బతకడం. దాన్ని కట్ చేయాలి ఫస్ట్. మేడం మీరు నేర్చుకుంటూ పాటిస్తున్న విషయాలు మీరు ఇక్కడికి వచ్చే స్వర్ణామృతంలో ఎక్స్ప్రెస్ చేయనంత వరకు ఎవరికి తెలియదు. ఇదే పని నేను కుర్చీలో కూర్చోవడం నాకు తెలియదు మేడం. యూఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ దిస్ అని చెప్పేసి. అంటే ఈ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇంకా మా లెవెల్ సంగతి ఇంకా. నేను ఏ లెవెల్లో లేనమ్మా. నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు, నేను అదే లెవెల్లో ఉన్నాను. అదేమీ లేదు. బోత్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అండ్ ఇంప్రూవైజింగ్ టుగెదర్. ఓకే. మనం ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి అన్ని కోణాల నుంచి. మొన్న ఒకటి చెప్పాను, సన్మానాల అది సెల్ఫ్ ఇంపార్టెన్స్. అది కూడా సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఎప్పుడైతే మనం చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటామో అది తప్పు. అడగకుండా వచ్చేది అర్హత అని చెప్పాను నేను. అవును. మనం అడిగితే తెచ్చుకునేది కోరిక. అవును. యా. సో అడగకుండా వచ్చినప్పుడు జస్ట్ విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. జస్ట్ కమ్ అండ్ గో. అట్లా కాదు, అడగకుండా వచ్చినా కూడా నేను ఐ వాజ్ ఫీలింగ్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అనే ఫీలింగ్ నాలో ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. వస్తుంటే కాదని రాదు. పోతే బాధపడకూడదు. అదే చాలామంది వస్తే ఆహా వచ్చిందని ఇదేంటి ఎగిరెగిరి పడుతుంటారు. వచ్చిందని సంబరపడరాదు. కానీ అలా ఉండరమ్మా. వచ్చిందని సంబరపడరాదు అంటాం కదా. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు బీ లైక్ దాట్. ఓకే. దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ దాట్ ఆల్సో, లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ పోయిందని బాధపడకూడదు అని అంటాం కదా, అది కూడా చాలా కష్టమే. దాని గురించి డిస్కషన్ ఉంటుంది. దానికే చాలాను. ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే పోయిందా అనేసరికి అని ఆడవడం. సో సిలీ. దాని గురించి చెప్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్. కొంతమందికి ఏడవాళ్ళు కూడా ఉండదు, ఏడిపిస్తారు జనాలు. అలాగా. ఓకే. వావ్ మేడం, టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ సింప్లీ సూపర్. ముఖ్యంగా సెల్ఫ్ ఇంపార్టెన్స్ తీసేయాలమ్మా. మనం సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది అనుక్షణం నాకు ఎదురుగుండానే కనపడుతూ ఉంటుంది అన్ని చోట్ల కూడా. ఓకే. ఆ సెల్ఫ్ ఇంపార్టెన్స్ తీసేస్తే మామూలు మనుషులే అందరూ, అంతా మనమే. అదే అడ్డుపడుతుంది. ఇప్పుడు జూమ్ సెక్షన్స్ నడుస్తున్నాయి. 100 మంది మన దాంట్లో ఉన్నారంటే మనకి సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. నా జూమ్లో 100 మంది వచ్చేసారు అని పెంచేసుకుంటాం. నెక్స్ట్ డే మళ్ళీ 10 మంది వస్తే మళ్ళీ వాడికి దాన్ని నిద్ర పట్టదు. ఆ రోజు నిద్ర పట్టదు, ఎందుకు రాలేదని. ఓకే. ఇలాంటివి చిన్న చిన్నవి కట్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు మామూలుగా పత్రి సార్ ఏం చెప్తారు, ఒకళ్ళు వచ్చినా 2 వచ్చినా 100 మంది వచ్చినా ఒకటే లెవెల్లో నువ్వు చెప్పాలి అని. అంతే ఇంట్రెస్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా అసలు ఇంకా తక్కువ మంది ఉన్నప్పుడు ఇంకా జోష్గా చెప్తారు ఆయన, చాలా జోష్గా. సో దట్ షుడ్ బి దాన్ని ఏమంటారు, చెప్పే పద్ధతి, ఉండే పద్ధతి. ఓకే. చెప్పాలనుకున్న వాళ్ళు ఒకళ్ళు వచ్చినా చెప్పాలి, 100 మంది వచ్చినా చెప్పాలి. సేమ్ ఎఫర్ట్, సేమ్ ఎంతూజియాజం. ఇది బాగుంది మేడం. జూమ్ ఎగ్జాంపుల్ 100 మంది వచ్చినా సంబరపడకూడదు,
10 మంది వచ్చారని బాధపడిపోకూడదు. పడిపోకూడదు. ఇది బాగుంది కదా, ప్రెసెంట్ ఎగ్జాంపుల్ అది. లేటెస్ట్. మన లేటెస్ట్దే వాడుకోవాలి ఎగ్జాంపుల్, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే, అర్థమవుతుంది. అర్థమవుతుంది. సో ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్కి గుర్తుండిపోతుంది. గుర్తుండిపోతుంది ఇది. బట్ మన అటెంప్ట్లో ఎటువంటి లోపం ఉండకూడదు, ఎటువంటి లోపం ఉండకూడదు. మనం చెప్పేదానిలో కానీ అన్నిట్లో. ఇది నేను అబ్జర్వ్ చేశాను మేడం. చేసావా? యా. కొంతమంది నా దాంట్లో ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలామంది చూశాను నేను. సో ఆ ప్రాసెస్లో మేడం నిజంగా వచ్చిన కొద్ది మంది ఉన్న వాళ్ళని ఎంతగా చెప్పాలి అనే వారిలో మన శివరామప్ప సార్ కూడా ఉంటారు మేడం. అవునప్పా, నిజంగా ఆయన మాత్రం నిజంగా ఎంత సింపుల్ పర్సన్, తన దగ్గర అంతమంది వస్తున్నారు అని కూడా ఆయన పట్టించుకోరు. ఐ రియల్ ఐ లైక్ దట్ పర్సన్. ఆయన అంత అచీవ్ చేస్తున్నా కూడా. అండ్ హి వాజ్ అ ఫౌండర్ ఆఫ్ బెంగళూరు పిఎస్ఎస్ఎం 97. ఇప్పటికీ ఇదే స్టూడియో రూమ్లో మనకి కబీర్ భవన్లో 7 days ప్రోగ్రామ్ జరుగుతూ ఉండేది, మంత్లీ వన్స్ జరిగేది 7 days స్పిరిచువల్ సైన్స్ ప్రోగ్రామ్. వచ్చినప్పుడు ముగ్గురే వచ్చారు మేడం. ఒకసారి అయితే ముగ్గురే వచ్చారు. అప్పుడు నేను కూడా సార్ ముగ్గురే రిజిస్ట్రేషన్ అయ్యారు సార్ అని, పాపం మన స్పీకర్ కదా పిలుస్తూ ఉన్నాము, ఆయన అలా రిసీవ్ చేసుకుంటారంటే చాలా లైట్గా తీసుకున్నారు ఆయన. రాని ఓకే, ఇట్స్ ఓకే, రమ్మని చెప్పండి అని చెప్పేసి వచ్చారు మేడం. ముగ్గురే ఉన్నారు, 7 రోజులు మేడం, మార్నింగ్ 9 to 5. అట్ ద సేమ్ టైం మంచి ప్రొజెక్టరు అలాగే ఉంది. ప్రొజెక్టర్లో ల్యాప్టాప్, తర్వాత పీపీటీస్, మ్యూజిక్స్, మెడిటేషను, టాక్, ఆల్ స్పిరిచువల్ సైన్స్ టాపిక్స్. 7 రోజులు కూడా సేమ్ ఎంతూజియాజంతో ఆయన చెప్పే స్టైల్ కంప్లీట్ ఎలా ఉండేదో ఏమాత్రం అది మారలా. అండ్ ఆ ముగ్గురులో ఒకరు ఫ్రాన్స్ నుంచి వచ్చారు, ప్రియా అనే ఒక మేడం, అండ్ ఇంకో ఇద్దరేమో అక్కడ బెంగళూరు. అండ్ లాస్ట్లో వాళ్ళు ఇచ్చిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ కానీ అలా యొక్క ఫీడ్బ్యాక్ చూసినప్పుడు అసలు ఆశ్చర్యపోయాను. ఫస్ట్ డే వచ్చాను, మళ్ళీ సెకండ్ మధ్య లాస్ట్ డే మళ్ళీ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళ లాస్ట్లో చెప్పిన ఎక్స్పీరియన్స్. అండ్ అట్ సేమ్ టైం ఫ్రాన్స్ మొత్తానికి ఆవిడ నేను అక్కడ ధ్యాన ప్రచారం చేస్తాను అని చెప్పేసి అక్కడ ప్రతి సంవత్సరం క్లాసెస్ కండక్ట్ చేస్తాను అని చెప్పేసి మన పిఎస్ఎస్ఎం వెబ్సైట్ కూడా నేను ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ కానీ వీళ్ళంతా కూడా అప్పుడు తన ఇనిషియేట్ చేసుకొని, అంటే వచ్చింది ముగ్గురైనా సార్ చెప్పిన ఆ సబ్జెక్ట్ వల్ల ఒక కంట్రీలోనే మనకు ఒక చిన్న విత్తనం పడిపోయింది. అలా ఉండాలి అయ్యా నిజంగా, సింపుల్గా. ఆ ఇన్సిడెంట్ జరిగాక మేడం వ్యాలీలో ఇక్కడ 7 days ఆయన మాస్టర్ని చూశాక అసలు ఎన్నో ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఇప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ రోల్లో ఆ రోల్ చేస్తున్నప్పుడు పెట్టిన ఎఫర్ట్ ఎంత బాగా పెడుతున్నామో చూస్తున్నాం మేడం. రిజల్ట్లో ఆ నెంబర్లో తేడా వచ్చినప్పుడు నాకు అది పోయింది మేడం. అది ఆ ప్రోగ్రామ్ చూశాక సో ఆ నెంబర్ గేమ్ అనేది ఇమ్మెటీరియల్. సో వచ్చిన వాళ్ళు ఎంత ఎవరిని మారుస్తారో తెలియదు, ఏ దేశం మొత్తం వాళ్ళు లీడ్ తీసుకుంటారో తెలియదు. వచ్చిన వాళ్ళు మన ఎఫర్ట్లో ఏమాత్రం లోపం ఉండాలనేది ఆ రోజు ఆయన మంచి నేర్పించారు. ఆయన మళ్ళీ సార్ తర్వాత నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఆయన చూసాను. ఎస్, కరెక్ట్. ఈవెన్ మీ నేను చూస్తాను కదా జూమ్లో కూడా, ఆయన ఎక్కువ మంది ఉండరు, 10-15 మందే ఉండొచ్చేమో కూడా, కానీ ఎంత బాగా చెప్తారో ఆయన. అక్కడ 100 మంది ఉంటే కూడా ఎలా చెప్తారో 10 మంది ఉన్నా అలాగే చెప్తారు, అదే ఇంట్రెస్ట్ తోటి. చాలా సిన్సియర్ ఇన్ టీచింగ్లో ఎవరైతే సిన్సియారిటీ ఉంటుందో వాళ్ళు నెంబర్తో పని లేదు వాళ్ళకి, అది వాళ్ళ మైండ్ టచ్ చేయదు అంతే, వాళ్ళకి టీచ్ చేయాలి అంతే. టీచ్ చేయాలి. అలాంటి వాళ్ళే బాగా పైకి వస్తారు.
ఎప్పుడైతే నెంబర్తో నేను ఇంపార్టెన్స్ తోటి కొట్టుకులాడుతుంటారో వాళ్ళకి జీరో అయిపోతారు కొన్నాళ్ళకి. ఎక్కువసేపు మెయింటైన్ చేయలేరు కదా, అది ఎక్కువసేపు మెయింటైన్ చేయలేరు వీళ్ళు. దే మోటివేట్ విత్ ద క్రౌడ్. అంతే, ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. రేపు ఒకరే ఉన్నారు అనుకో, ఆ ఎనర్జీ జీరో అవుతాయి ఇక్కడ. అచ్చా, ఇన్ దట్ వే. ఓకే, యా, బాగుంది మేడం ఈ క్యాల్కులేషన్. ఓకే. సో that you should not depended on the crowd, on the persons, on the people. అప్పుడు బాగుంటుంది. అందుకే మేడం ఆయన కన్సిస్టెన్సీకి, ఆయన పేషెన్స్కి, ఆయన ఒక డాక్టరేట్ కూడా మరి వచ్చేసింది. చూడు మరి మన వ్యాస అది కూడా ఎంత సింపుల్గా జరిగిందో చూడు. ఏమీ లేకపోయినా పాపం ఆయన అంత కష్టపడి ఒక్కడే స్ట్రగుల్ చేసి స్ట్రైవ్ చేసి ఆ లెవెల్కి ఎదిగాడు. అదే అసలైన టీచర్ గుణం. ఈరోజు బాగుంది మేడం. నాకు ఒక రాంబాబు గారిని, శివరామప్ప సార్ని, ఇలాంటి మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎంలో చాలా మందికి ఒక ఎగ్జాంపుల్, ఇన్స్పిరేషన్. ఈయన టీచింగ్లోను, ఆయన మనీ పెట్టడంలోను ఇద్దరిని తలుచుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. రావడం ఇట్ ఈస్ వర్త్. వి షుడ్ థింక్ అండ్ టాక్ అబౌట్ దెమ్. దట్ గివ్స్ అస్ ఎనర్జీ. దే ఆర్ లివింగ్ మాస్టర్స్. లివింగ్ మాస్టర్స్. ఇక్కడ బుక్స్లో ఉన్నారు. వాళ్ళని చూసి చాలామంది నేర్చుకోవాలి. అసలు వాళ్ళ గురించి చూసి మనం పిఎస్ఎస్ఎంలోనే చాలామంది నేర్చుకోవాలి, అలా ఉండాలి అని. సర్వీస్ అంటే ఏమాత్రం ఐ అనే లేకుండా సర్వీస్ చేయడం అనేది రాంబాబు గారు. ఎస్. అండ్ టీచింగ్లో ఐ అనేది లేకుండా, అంటే నెంబర్ అనేది చూడడం లేకుండా సేమ్ ఒక ఎఫర్ట్లో ఏమాత్రం లోపం లేకుండా చేయడంలో శివరామ్ గారు ఇద్దరు డాక్టరేట్లు. అసలు ఒక పై స్థాయి. ఎస్. బట్ దే లుక్ వెరీ సింపుల్. అస్సలు ఎంత సింపుల్, నోట్లో మాటే రాదు. అంత నిజంగా సింపుల్ పర్సన్స్ ఇద్దరు కూడా. అలాంటి వాళ్ళు సింపుల్గానే ఉంటారమ్మా. ఏమీ లేని విసిరే ఎగిరి పడుతుందంటారే, మళ్ళీ దాన్ని పట్టుకురావాలి, ఏదో ఒక ఆయన తెచ్చిపెట్టాలి ఎగరకుండా. ఓకే. అలాగా అన్నీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎగరు, అసలు చూపించుకోరు. వాళ్ళు నలుగురిలో కనపడరు. మీరు మొదట్లో చెప్పిన సెల్ఫ్ ఇంపార్టెన్స్ చాలా దూరం ఉంటుంది. జీరో సెల్ఫ్ ఇంపార్టెన్స్. వండర్ఫుల్ మేడం, సూపర్. సో మేడం, ఈరోజు నేను అనేది మనకు వినదానికి కానీ చెప్పేదానికి కానీ చాలా సింపుల్గా అనిపించినా కూడా దాని మీద వర్క్ చేయాల్సింది మటుకు చాలా ఉంది. ఎప్పటికప్పుడు మళ్ళీ ఒకసారి వర్క్ చేసేసి బుక్ క్లోజ్ చేయడం అనేది లేదు. ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు అవేర్ ఆఫ్ ఇట్. నువ్వు ఏ మోడ్లో ఉన్నావు? ఐ మోడ్లో ఉన్నావా, ఇంపార్టెన్స్ మోడ్లో ఉన్నావా, సర్వీస్ మోడ్లో ఉన్నావా, ఓకే, రెస్పెక్ట్ మోడ్లో ఉన్నావా, అహంకారం మోడ్లో ఉన్నావా? అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేయాలమ్మా, లేకపోతే ఎట్లా మనం దాన్ని విన్ అవ్వగలం? మన లోపల ఏది పోవాలి? నేను అనే భావన పోవాలి. నువ్వు ఏ సర్వీస్ చేసినా సరే నేను అనేది పోవాలి. ఆ నేను అనేది పోవడానికి ఇవన్నీ. మేడం, మన మూమెంట్లో నేర్చుకునేదానికి అండ్ నేర్పించేదానికి ఆ యొక్క ఫీల్డ్లో ఒక పక్కన నేర్చుకున్నది అంటే ఎగ్జాంపుల్గా కొంతమంది మాస్టర్స్ని పెడతారు సారు, నేర్చుకునే దానికి కొంతమందిని పెట్టేస్తారు. అవును. సో ఇందాక మీరు చెప్పినట్టుగా ఇద్దరు మాస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేదానికి ఇద్దరు నిల్చోబెట్టారు సారు, నేర్చుకునేదానికి ఒక క్రౌడ్. ఎస్, చాలా పెద్ద క్రౌడ్ ఉంది నేర్చుకోవడానికి. అంతా ఇంత కాదు, చాలామంది
99%, 90%, 95% పీపుల్ ఆర్ ఇన్ దట్ మోడ్. ఏది నేర్చుకునే మోడ్లో ఉన్నారు. ఓకే. ఒకటే చెప్తా చందు, పిఎస్ఎస్ఎం అనేది నేను పిఎస్ఎస్ఎం మాస్టర్ని అని చెప్పుకోవాలంటే కొన్ని గుణాలు కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే 18 సూత్రాల్లో కనీసం అంటే ఒక 10-12 సూత్రాలైనా వాళ్ళు పాటించగలిగితే దెన్ దే క్యాన్ కాల్ దెమ్సెల్స్. ఓకే. ఇప్పుడు ఇన్ని మార్క్స్ వస్తే పాస్ ఎలా అవుతారు? అవును. నువ్వు 99% రాక్కర్లేదు, 35% వచ్చినా పాస్ అవుతారు. వావ్, ఏం ఎగ్జాంపుల్ చెప్పారు. సో 18 సూత్రాల్లో 10-12 అయినా మినిమం. ఇప్పుడు 35% వచ్చిన వాళ్ళకి మంచి మంచి కాలేజీలో సీట్లు రాకపోవచ్చు. 99 వచ్చిన వాళ్ళకి ఏ కాలేజీలో ఉన్నా సీట్ వస్తుంది. సో ఉన్నత లోకాల్లో ఏ లోకంకైనా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఇద్దరు పాసే. సూపర్ మేడం. మీ చెప్పేట్లుందంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమై తీరాలి. ఆ 10-12 సూత్రాలు తెలుసుకుంటే ఏంటి, మొత్తం పాటిస్తే ఏంటి, డిఫరెన్స్ ఏంటి మొత్తం పాటిస్తే అక్కడికి వెళ్తాం. నీ చాయిస్. 12-10 వచ్చాయనుకో, గుణాలు వచ్చాయనుకో దీంట్లో, అప్పుడేంటి నువ్వు ఇంకా మంచి కాలేజీలో సీట్ రాదు, ఏదోసారి పోవాలి. ఓకే. భలే ఉంది మేడం ఈ క్యాల్కులేషన్. ఏదో అనుకోకుండా వచ్చింది ఇది. సో ఇది రియల్ సెల్ఫ్ చెక్. మీకు వాళ్ళు ఇచ్చిన సీటు కావాలా, మీరు కోరుకునే సీటు కావాలా? అది దాకా డబ్బు పెట్టి కొనుక్కునే సీటు కావాలా? 3 కేటగిరీస్. ఓకే. ఒకటి ఫ్రీ సీట్, అది కూడా వాళ్ళ చాయిస్. ఒకటి ఏదో కాలేజ్లో జాయిన్ అయ్యేది కోర్సులో, లేదా మేనేజ్మెంట్ కోటా. సో అది. సో 18 సూత్రాలు 12 వరకు వచ్చినా వాళ్ళు గెలిచినట్టే, కొంచెం వరకైనా పాస్ మార్కులు ఇవ్వచ్చు. నువ్వు 15 వస్తే ఓ 75%, 18 వచ్చాయనుకో ఇంకా నువ్వు దాన్ని అడగనే అక్కర్లే, వాళ్ళు కనపడరు. ఇది బాగుంది మేడం. ఈ కంక్లూజన్ ఈజ్ పర్ఫెక్ట్లీ వాళ్ళు పాటించేదానికి ఈజీగా ఉంది. ఇంకా వేరే ఏం లేదు. ఏం లేదు. 18లో సగం ఫాలో అవుతావా, మొత్తం ఫాలో అవుతావా అనేది ఇట్స్ యువర్ చాయిస్. బట్ రిజల్ట్ మటుకు ఇది రిజల్ట్ మాత్రం ఇది. మేడం కంప్లీట్గా అసలు ఫుల్ మీరు చెప్పే స్టైల్ మేడం, కథల దగ్గర నుంచి కాన్సెప్ట్ వరకు. ఈరోజు కాన్సెప్టే, ఇది కాన్సెప్ట్. ఈరోజు కథ కాదు, కాన్సెప్ట్. ఈరోజు కాన్సెప్ట్ వరకు కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈజీగా అర్థమైపోలా. ఈజీ. 1-2 సార్లు ఈ ఎపిసోడ్ విన్నారనుకో అర్థమైపోతుంది వాళ్ళకి ఎన్ని వచ్చాయో. 18 సూత్రాల్లో మనం ఎక్కడున్నాం చెక్ చేసుకోవడమే, సెల్ఫ్ చెక్ చేసుకోవడం. అది చాలా బాగుంది మేడం ఈరోజు. వండర్ఫుల్ ఎపిసోడ్. అండ్ ఒకసారిగా ఈ స్వర్ణామృతంలో సో ఇప్పటివరకు చాలా మటుకు మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో మాకు మెసేజ్ ఇచ్చేవాళ్ళు, కొన్ని కథల రూపంలో, కొన్ని మీ లైఫ్ జర్నీ ఎక్స్పీరియన్సెస్తో. సో ఈరోజు ఒక కాన్సెప్ట్ ద్వారా మెసేజ్, అట్ సేమ్ టైం మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయడం, నేను ఇంకా చేస్తున్నాను చెప్పడం, అది ఇంకా హైలైట్. అండ్ యూఆర్ సో ఓపెన్ మేడం. అంతే కదమ్మా, ఏముంది దాచుకోవడానికి. మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే కనీసం అంటే మనకి ఒక 20% అన్న పడుతుందిగా. ఓకే. ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి, అచీవ్ చేసిన వాళ్ళకి నేను చెప్పినట్టు 99 పడినప్పుడు ప్రాక్టీస్లో ఉన్నాను, చదువుకుంటున్నాను ఇంకాను.
ఓకే. అండ్ దీని ద్వారా ఎంతోమంది చదివిపిస్తున్నారు మేడం ఇప్పుడు మీరు. అండ్ ఇప్పటివరకు మీరు 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 ప్రాక్టీస్ చేసేంత వరకు కూడా మీ వరకే తెలిసేది. నా వరకే, అంటే ఇది చెప్పుకోవచ్చు అని కూడా నాకు తెలియదు. ఓకే. ఈ పాయింట్ కూడా నాకు తెలియదు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి యువర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అదర్వైజ్ మీ ప్రాక్టీస్లో మీ సాధనలో నేను ఉంటాను. మీరు ఉంటారు. యా. ఓకే. ఓకే. ఇది చెప్పాలంటే మేడం ఇట్స్ టోటల్లీ ఒక డిఫరెంట్ యాంగిల్ మిమ్మల్ని చూస్తున్నారు మేడం ఇప్పుడు అందరూ కూడా. మీ ఇప్పటివరకు మీరు కనిపించిన ఒక యాంగిల్ వేరు, స్వర్ణామృతం ద్వారా మీ యాంగిల్ వాళ్ళు నేర్చుకునే తీరు కంప్లీట్ వేరే ఉంది మేడం. న్యాచురల్లీ, అంటే వాళ్ళకి నేనేంటో తెలియదు కదా. యా. కొంతమంది దూరం చూసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది దగ్గరగా చూసినా నేనేంటో తెలియని వాళ్ళు ఉన్నారు. యా. అండ్ వెరీ సర్ప్రైజింగ్లీ మేడం ఇక్కడ డార్మెట్లో ఉన్న వాళ్ళు కూడా వ్యాలీలో ఓ మేడం వారికి వెళ్ళొచ్చా, కలవచ్చా, యాక్సెస్ ఉంటుందా, దే హ్యావ్ దేర్ ఓన్ జడ్జిమెంటల్ ఒపీనియన్స్. సో అలాంటి ఎంతోమంది కొత్త వాళ్ళు కదా, మా గురువు వైఫ్ అనేసరికి ఎక్కడ అందరం ఎక్కువ కూర్చుంటుందో అనుకుంటారు. కాదు, అందరిలాగే మేము అనే సంగతి వాళ్ళకి తెలియజెప్పడానికే కదా. ఆల్ ద రెసిడెంట్స్ ఆర్ కమింగ్ అండ్ మీట్ యూ మేడం రీసెంట్ టైంలో. అండ్ వాళ్ళందరూ కూడా ఈవినింగ్ క్లాసెస్లో ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు వి మెట్ మేడం అండ్ చెప్పేసి. అండ్ నిజంగా మేడం ఈ స్వర్ణామృతం ద్వారా మీ జర్నీతో పాటు మీ ఎక్స్ప్రెషన్తో పాటు అండ్ చాలామందిని కూడా ఒక మళ్ళీ తట్టి లేపుతున్నారు మేడం మీ ఎక్స్పీరియన్సెస్ వల్ల. బికాస్ దట్ ఐ హావ్ సీన్ పర్సనల్లీ డ్యూరింగ్ ద రీసెంట్ ట్రిప్స్. ఓకే. ఒక కనిగిరిలో కావచ్చు, చీమకుర్తిలో కావచ్చు, ఒంగోలులో కావచ్చు, అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎస్పెషల్లీ మేడం అండ్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ మన మూమెంట్ ఎక్కువ స్ట్రాంగ్ అనేది విలేజెస్, టౌన్స్, చాలా లోతుల్లో వెళ్ళిన ఒక మన మూమెంట్. సో అక్కడ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మేడం మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. ఐ కెన్ సీ ఇన్ దేర్ ఫేసెస్ అండ్ ఐస్లో తెలుస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క హ్యాపీనెస్ అంతా కూడా. అండ్ మీ జర్నీతో పాటు ఇలా కాన్సెప్ట్స్ కూడా ఇవ్వడంతో ఇది డబుల్ ధమాకా కదా, ఒక రకంగా ఇంకా బాగా అర్థమయ్యేలాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా. అండ్ హోల్ ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ తీసుకుంటే మనం వర్క్ చేయాల్సింది నేను అనే దానిపైన. ఎస్, కంప్లీట్గా నేను అనే దానిపైన మనం ఎంత స్ట్రాంగ్గా చేస్తే మనం అంతగా కంప్లీట్ ఒక భాగం అయిపోతాం. ఎస్, ఒక పనిలో కావచ్చు, ఒక ప్రకృతితో కావచ్చు. సో వి బికమ్ వన్ విత్ దట్. ఎస్, చాలా బాగుంది మేడం. లేకపోతే ఏముందమ్మా, ఎగిరెగిరి పడుతుంటే ఏమి ఎవరు మన వైపు చూడరు. ఇప్పుడు చూడు, చాలామంది ఎట్లా అంటే ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోసం పాకులాడే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఇప్పుడు నువ్వు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నావు, లేకపోతే నా దగ్గర భయంగా ఉంటావు. ఓకే, నేను పిలవంగానే మేడం అనుకుంటూ రావడం, లేకపోతే సార్ అనుకుంటూ వెళ్ళడము అలా చేసామనుకో, వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆ పర్సన్కి తెలియదా తన పనుల వల్ల ఎంతమంది నా పనుల వల్ల ఎంతమంది అసహించుకుంటున్నారు, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు. నా పనులు చూపిస్తాయి కదా నీకు. అవును. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అసహించుకునే వాళ్ళు కూడా నేను సార్ అనుకుంటూ నన్ను మేడం అనుకుంటూ దగ్గరకు వచ్చారే అనుకో, సపోజ్, దేంతో వస్తారు? వీడి గోల మేడం అంటే సరిపోతుంది కదా. ఓకే, ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు నిజంగా నేను కొంచెం అన్ని మంచి పనులు చేస్తున్నాను అనుకో, అప్పుడు అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాను అనుకో, అప్పుడు మేడం అనేది ఒక భక్తిపూర్వకంగా, రెస్పెక్ట్ పూర్వకంగా ఉంటుంది.
యా ఆ సార్ అనే మాటలో తక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ సరే అనే మాటలో నేను ఎలా తీసుకుంటానంటే, ఓహో నన్ను అందరూ, నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ అనే ఫీలింగ్ తెచ్చుకుంటారు. కాదు, నువ్వంటే భయంతో చేస్తున్నారు, ఎందుకు పో, ఓకే నువ్వు సార్ అంటే ఏదో హా, అయిపోతులే. అయిపోతులే. ఓకే అక్కడ మనకి డిఫరెన్స్, మన చేతలు మనకే చెప్తాయి. ఎదుటవాడు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఏ విధమైన రెస్పెక్ట్ అనేది మనమే జడ్జ్ చేసుకోవచ్చు ఆ సిచ్యువేషన్ ద్వారా. ఆ సిచ్యుయేషన్ ద్వారా. నువ్వు చేసే చేతలు ఎలా ఉన్నాయి, నేను చేసే చేతలకి వీళ్ళు నాకు ఎలా ఇస్తారు రెస్పెక్ట్ అనే సంగతి ఆలోచించాలి ఫస్ట్ పాయింట్. లేదు నేను ఇంత మంచి పనులు చేస్తున్నాను, నేను అందరినీ సమానంగా చూసుకుంటున్నాను, అప్పుడు నువ్వు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. వీళ్ళు నాకు యాక్సెప్ట్ చేసుకుంటూ పో. అర్థమవుతుందా నేను చెప్పింది ఏదో? ఎస్ మేడం. వాళ్ళ రియాక్షన్స్ని బట్టి మన ప్రవర్తన ఏంటో మనకు తెలిసిపోతుంది. మన ప్రవర్తన వాళ్ళు చెప్తున్నారు. ఇది కాదు బాబు, ఇలా ఉండు, ఇలా ఉంటే నీకు నెత్తి మీద పెట్టుకుంటాం అని చెప్పడం. ఓకే చాలామంది నేను చూస్తుంటాను ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ తోటి కొట్టుమిట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ కాదని కూడా తెలుసు చాలామందికి, కొంతమందికి ఉండే వాళ్ళకి. కానీ ఎక్కడైనా కానీ నేను చెప్తున్నా, ఇక్కడైనా కాదు ఎక్కడైనా ఇంపార్టెంట్ కాదని తెలుసు, కానీ క్రియేట్ చేసుకుంటారు అన్నమాట. ఓకే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ ఆ ఇంపార్టెన్స్ని పక్క వాళ్ళ ద్వారా రాబట్టుకుంటారు. వాళ్ళకి అదొక అబ్సెషన్. అంటే అలా ఇస్తే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. దానికోసమే పాకులాడుతున్నారు కాబట్టి, అది లేదు కాబట్టి వాళ్ళ దగ్గర. ఓకే అర్థమైందా? లేదు కాబట్టి వాళ్ళకి అది లేదు కాబట్టి, వాళ్ళకి అది కోసం కావాలి కాబట్టి ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ని వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఎనర్జీ ఫర్ దెమ్. ఎనర్జీ. ఓకే బట్ అది టెంపరీ కదా. టెంపరీ అమ్మా, అది ఎన్నాళ్ళు ఉంటుంది. వాడు పక్కకి తిరిగి మన్నే తిట్టుకుంటుంటాడు. యా యా అది వాళ్ళకేం తెలుసు. అది మొత్తం పచ్చి నిజాలు ఇవ్వేస్తారు. డే టు డే లైఫ్లో జరిగే డే లైఫ్లో జరిగేదే నేను చెప్తున్నా ఇప్పుడు. టోటల్ రిఫ్లెక్షన్ మేడం. వాళ్ళ చూపి చేస్తున్నారు. వాళ్ళకి చూపిస్తున్నాను. వాళ్ళు ఇంకా చూడకపోతే ఇంక నేనేం చేయలేను. ఓకే సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 87th ఎపిసోడ్లో పత్రి మేడం గారు వారు పాటిస్తున్న అంశాలు, వాళ్ళ సాధనలో పాటిస్తున్న అంశాలు స్టిల్ ఇప్పటికి కూడా వారు ఎలా ప్రతి ఒక్క అంశం పైన పాటిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా చాలా ఓపెన్గా ఈరోజు మనకి షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను అనేది మన యొక్క ప్రాపంచిక జీవితంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మన ఎప్పుడు కూడా మనతో పాటే వెంట ఉంటుంది. సో వాటి యొక్క పరిణామాలు ఎలా ఉంటుంది, నేను అనేదాన్ని తీసేసి మనము అనే ఎలా చేసుకోవాలి, నేను అంటే ఎలా ఉంటుంది, మనము అంటే ఎలా ఉంటుంది అనే ఒక ఎగ్జాంపుల్స్ అండ్ ఎంతోమంది మాస్టర్స్ని, మన పీరియడ్ మాస్టర్స్ని, ఒక రాంబాబు గారు కానీ, ఒక శివరామప్ప సార్ కానీ, వారి గురించి కూడా ఒక చర్చించుకొని వాళ్ళని మనకి ఒక కులమానంలాగా పెట్టి మనందరినీ కూడా నేర్చుకోమని చెప్పడమే కాకుండా ఎంతో అద్భుతమైన ఎగ్జాంపుల్స్తో విడమరిచి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ యొక్క స్వర్ణామృతం ద్వారా మనందరికీ తెలియజేయడం అంటే నిజంగా మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా కూడా పత్రి సార్కి, పత్రి మేడం గారికి ఈ విధంగా
ఈ స్వర్ణామృతం ద్వారా మనం ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా తక్కువే. మన వెంబడి ఒక 30 సంవత్సరాలు మనందరినీ కూడా ఈ ధ్యాన జీవితంలోకి తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైన అంశాలు ఎప్పటికప్పుడు మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకునే విధంగా మనల్ని ఇలా చేస్తున్నారంటే నిజంగా అటువంటి ఆది దంపతులు, పుణ్య దంపతులు మనతో పాటు ఉండడం అనేది మనం చేసుకున్న గొప్ప అదృష్టం. సో అందులో భాగంగా ఈ యొక్క స్వర్ణామృతంలో ఈ విషయాలు ఇవన్నీ చర్చించుకోవడం అండ్ ఇంత బాగా వింటూ ఆదరిస్తున్న స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా అండ్ ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ని అద్భుతంగా టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.